Hello and welcome to RR Triple Four All Rounder Final of IPL 2025 ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు జూన్ 3 ఈవినింగ్ 7:30 PM కి నరేంద్ర మోడీ స్టేడియంలో అనేది మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇరు టీములకి ఇది ఒక మంచి ఛాన్స్ అనమాట ఐపీఎల్ కప్పు కొట్టడానికి. ఇప్పుడు దాకా ఆర్సీబీ వాళ్ళు 3 times ఫైనల్కి వచ్చారు, ఇది 4th time అనమాట. ఇప్పుడు దాకా వీళ్ళు కూడా కప్పు కొట్టలేదు, ఇదే కప్పు కొడితే ఇదే ఫస్ట్ టైం అవబోతుంది ఇరు టీములకు కూడా. అండ్ పంజాబ్ కింగ్స్ కూడా ఇది సెకండ్ ఫైనల్ అనమాట. వాళ్ళు 2008లో అనుకుంటే సెమీస్కి వచ్చారు, అక్కడ సెమీస్లోనే వెళ్ళిపోయారు. అండ్ 2014లో ఫైనల్కి వచ్చారు, అక్కడ ఫైనల్లో ఓడిపోయారు. అండ్ 2025లో మళ్ళీ ఫైనల్కి వచ్చారు, ఇక్కడ ఏమైనా కప్పు కొడతారనే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆర్సీబీ వాళ్ళు చూసుకున్నా కూడా 2009లో ఒకసారి ఫైనల్కి వచ్చారు, ఓడిపోయారు. 2011లో ఒకసారి ఫైనల్కి వచ్చారు, ఓడిపోయారు. 2009లో డెక్కన్ చార్జర్స్తో ఓడిపోయారు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్తో ఓడిపోయారు. అండ్ 2016లో SRH తో ఫైనల్లో ఓడిపోయారు. అండ్ 2025లో అంటే ఆ లాస్ట్ 3 matches కూడా ఎలా జరిగాయంటే 2011లో గేల్, ఎక్కడ చూసినా గేల్ పేరే వినపడుతుంది అనమాట. అప్పట్లో గేల్ మంచిగా పర్ఫామ్ చేసేసి ఫైనల్కి తెప్పించాడు అనమాట. ఫైనల్లో అవుట్ అయిపోయాడు, మ్యాచ్ మొత్తం వెళ్ళిపోయింది. 2016లో చూసుకుంటే విరాట్ కోహ్లీ 972 runs చూసాము, ఆరెంజ్ క్యాప్, ఫైనల్ తెప్పించాడు. అక్కడ తన వికెట్ పోగానే మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ అలా కాదనమాట, వాళ్ళు గెలిచిన 10 మ్యాచ్ల్లో కూడా 9 మంది ఉన్నారన్నమాట. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్స్ 9 మంది ఉన్నారు. చూడాలి ఈ రోజు ఎలా ఉండబోతుంది, ఈ రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు కాబోతున్నారు అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నరేంద్ర మోడీ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం చాలా మంచి బ్యాటింగ్ వికెట్ ఉండబోతుంది, ఎందుకంటే మంచి బౌన్స్ ఉంటుంది. అండ్ ఆ బౌన్స్ని స్ట్రోక్ ప్లేకి యూజ్ చేసుకుంటే మంచి స్కోర్ చేయొచ్చు అనమాట. బిగ్ బౌండరీస్ ఉంటాయి. విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళకి, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు సింగిల్స్ రొటేట్ చేస్తూ బిగ్ షీట్స్ కొడతారనమాట. ఆబ్వియస్లీ శ్రేయస్ అయ్యర్కి చాలా మంచిగా ఉపయోగపడుతుందని చెప్పాలి, ఎందుకంటే తను సింగిల్స్ ఆడతాడు, సిక్సెస్ కూడా కొడతాడు, బౌండరీస్ కొట్టే ఎబిలిటీ కూడా ఉందన్నమాట. విరాట్ కోహ్లీ అలా కాదు, సింగిల్స్, డబుల్స్, బౌండరీస్ మాత్రమే. సిక్సెస్ తన ఎబిలిటీ, తనైతే ఎక్కువ సిక్సెస్ కొట్టాడు. ఒకవేళ కొట్టినా 80 meters దాటాలి కాబట్టి చాలా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి, క్యాచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ రిస్క్ తీసుకోవడానే అనుకుంటున్నా, చూడాలి ఎలా ఉండబోతుంది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే అక్కడ 4-5 పిచ్చెస్ ఉన్నాయి. ఒక్కో పిచ్ పైన ఒక్కో యావరేజ్ స్కోర్ ఉంది. ఒక దాంట్లో 194, ఒక దాంట్లో 210, ఇంకో దాంట్లో అయితే 224 యావరేజ్ స్కోర్ ఉంది. వామ్మో, యావరేజ్ స్కోర్ ఎంతలా ఉంటే ఇంక పార్ స్కోర్ ఎంత ఉండాలి, విన్నింగ్ స్కోర్ ఎంత ఉండాలి. పార్ స్కోర్ అంటే 200 మినిమం, 200 to 210. విన్నింగ్ స్కోర్ 220 కావాలి. అది ఐపీఎల్ ఫైనల్లో 220 ఇప్పటిదాకా ఎప్పుడే కానీ రాలేదు. ఐ థింక్ 2023లో వచ్చింది, కాకపోతే అది డక్వర్త్ లూయిస్ ప్రకారం 175కి చేశారు. అక్కడ చెన్నై వాళ్ళు లాస్ట్ 2 balls 6-4 కొట్టేసి మ్యాచ్ అయిపోతే జడేజా, అది వేరే విషయం అనుకోండి. అండ్ ఈ రోజు మ్యాచ్లో అలా జరుగుతుందా, ఇంత ప్రెషర్ మ్యాచ్లో ఆ రిస్క్ తీసుకుంటారా, 200 కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ ఇలాంటి టైంలోనే లేలేకొస్తారనమాట. ఈ మ్యాచ్ కనుక ఖచ్చితంగా లివింగ్ స్టోన్ కింద ఆడాలి, కథ వేరేలా ఉంటుంది. ఆర్సీబీ ఫ్యాన్స్కి కప్పును తెచ్చి ఇట్లా ఇచ్చేస్తాడు అనమాట. ఇంకంతే, తను కొడితే మామూలు కొట్టాడు అనమాట, అలా కొడతాడు. ఇలా ఛాన్సెస్ ఉన్నాయి, కాకపోతే తనైతే ఫామ్లో లేడు. ఈరోజు నాకు తెలిసి లివింగ్ స్టోన్ మంచిగా ఆడే ఛాన్స్ అయితే ఉంది. ఒక 20 to 30 runs కొట్టి ఒక వికెట్ తీసి పెడితే చాలు. అండ్ బౌలింగ్ విషయంలో చూసుకున్నా కూడా ఫాస్ట్ బౌలర్స్కి మంచిగా హెల్ప్ ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా సేమ్ బౌన్స్ అనేది ఉంటుంది. ఆ బౌన్స్ని యూజ్ చేసుకొని హిట్ ద డెక్ బౌలర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. జాష్ హెజల్వుడ్ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇలాంటి పిచ్చి. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ కూడా గేమ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు దాకా చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్ళు 6 times గెలిచారు, చేజింగ్ 2 times మాత్రమే గెలిచారు. ఆ చేజింగ్ 2 times కూడా ఒకటి ఆర్సీబీ, ఒకటి పంజాబ్. చూడాలి వీళ్ళిద్దరే ఇక్కడ ఆడబోతున్నారు, తీసుకుంటారా, చేజింగ్ చేద్దాం అనే కాల్ తీసుకుంటారా అనేది చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం డ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చూడాలి ఎలా ఉండబోతుంది అనేది కూడా, ఎవరు ఎలాంటి తీసుకుంటారు. టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్, సెకండ్ బ్యాటింగ్. ఆబ్వియస్లీ నాకు తెలిసి సెకండ్ బ్యాటింగే తీసుకుంటారు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 220 runs ఇస్తే పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. నాకు తెలిసి టాస్ ఓడిపోవడమే చాలా బెటర్ అనేసి నేను అనుకుంటాను. అండ్ హెడ్ టు హెడ్ చూసుకున్నా కూడా వీళ్ళిద్దరి మధ్య ఇప్పటిదాకా టఫ్ ఫైట్ జరిగిందనమాట.
ఎలా జరిగిందంటే మీరు అసలు ఊహించిండ్రు అనమాట. అలాంటి టఫ్ ఫైట్ జరిగింది. ఎప్పుడో చూసింది, ఎప్పుడో అందరూ అంటుంటారు చెన్నై ముంబై అంటే టఫ్ అది ఇది అనుకోండి. ఆర్సీబీ చెన్నై, చెన్నై చెన్నై ఆర్సీబీ, ముంబై ఆర్సీబీ ఇలాంటివి కాదు టఫ్ మ్యాచ్. ఇది ఒక టఫ్ మ్యాచ్ జరగబోతుంది. ఇప్పుడు దాకా 36 మ్యాచెస్ జరిగింటే 36 మ్యాచెస్లో కూడా 18 మ్యాచెస్ పంజాబ్ గెలిస్తే 18 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది అనమాట. ఇది ఒక టఫ్ మ్యాచ్ అనమాట. అలా ఉంది. ప్లేయర్ బ్యాటిల్స్, కీ బ్యాటిల్స్ అలా ఉండబోతున్నాయి అనమాట. ప్లేయర్ పర్ఫార్మెన్సెస్ కూడా అలా ఉండబోతున్నాయి ఈ మ్యాచ్ లో. అండ్ ఈ సీజన్ లో ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు 3 మ్యాచెస్ ఆడారు. 2 సీజన్ లో మామూలుగా లీగ్ మ్యాచ్లు ఆడారు, ఒకటి క్వాలిఫై మ్యాచ్. ఈ 3 మ్యాచెస్ లో కూడా 2 మ్యాచెస్ ఆర్సీబీ వాళ్ళు గెలిస్తే, ఒక్క మ్యాచ్ మాత్రమే పంజాబ్ గెలిచింది. అది కూడా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో గెలిచారు. అది 5 వికెట్స్ తో గెలిచారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ములాన్పూర్ లో, ఈ 2 మ్యాచ్లు కూడా వీళ్ళు ములాన్పూర్ లోనే గెలిచారు అనమాట. ఒకటి 7 వికెట్స్ తో గెలిచారు. అండ్ ఇంకొకటి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం క్వాలిఫైర్ 1 గురించి, 8 వికెట్స్ తో రోజు గెలిచారన్నమాట. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం ఆర్సీబీ ప్లేయింగ్ 11 లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే నాకు తెలిసి ఒక్క చేంజ్ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే అది కూడా ఉండదేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే టీమ్ డేవిడ్ నిన్న చూసాం ప్రాక్టీస్ సెషన్ లో, తనైతే ప్రాక్టీస్ చేయలేదు. ఉన్న టీంతో అయితే ప్రాక్టీస్ చేయలేదు. ఒకవేళ అవసరం లేదు లివింగ్ స్టోన్ అనుకొని తనైతే ఫామ్ లో లేడు. ఒకవేళ తను ఇలాంటి క్రూషియల్ మ్యాచెస్ లో ఆడే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా 20-30 రన్స్ ఒక వికెట్ తీసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆ 20-30 రన్స్ కొడతాడా, అలాంటి కాల్ తీసుకుంటారా? లేదు తిన అవసరం లేదు అనుకుని స్టెఫర్టన్ చేస్తారు. అవసరమే లేదయ్యా, మాకు బ్యాటింగ్ మీద మా నమ్మకం మాకుంది. కోహ్లీ ఉన్నాడు, సాల్ట్ ఉన్నాడు, పటిదర్ ఉన్నాడు, మయాంక్ అగర్వాల్ ఉన్నాడు, షెఫర్ట్ ఉన్నాడు, జితేష్ ఉన్నాడు, కునాల్ ఉన్నాడు అనుకొని మాకు అవసరం లేదు అనుకుని తుషార్ అని ఏమన్నా ప్లేయింగ్ 11 తెస్తారా? ఇంకొద్దిగా బౌలింగ్ లైనప్ని మనం స్ట్రెంత్ చేసుకుందాం అనే ఛాన్సెస్ కూడా తీసుకునే అవకాశం ఉంది. చూడాలి, ఎవరినో ఏమైనా జరగవచ్చు అనమాట ఫైనల్లో. అలాంటి కాల్ అయితే తీసుకోరు అనుకుంటున్నా. ఇలాంటి రిస్క్ తీసుకోవడం కన్నా సేమ్ ప్లేయింగ్ 11తో వెళ్ళి మ్యాచ్ని కామ్గా తీసుకుపోయి ఒక సాఫ్ట్గా తీసుకుపోయి మ్యాచ్ని గెలుద్దాం అని అనుకుంటారా? అదంతా పటిదర్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ, ఫిల్సాట్ అండ్ పటిదర్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్ట్, కునాల్ పాండే, భువనేశ్వర్, ఎస్ దయాల్ అండ్ శ్రేయస్ శర్మ, జాష్ హేజల్వుడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా మయాంక్ అగర్వాల్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ పంజాబ్ కింగ్స్ లో ఏమైనా ప్లేయింగ్ 11 లో చేంజెస్ ఉన్నాయా అంటే వాళ్ళకు కూడా చేంజెస్ చేసే అవకాశం ఉంది. ఒక 3 ప్లేయర్లు ఉన్నారు, హర్ప్రీత్ బార్, చాహల్ అండ్ వైశాఖ్ విజయ్ కుమార్. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఇద్దరికే ఛాన్స్ ఉంది. అది ఇద్దరు ఎవరో శ్రేయస్ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హర్ప్రీత్ బారా, వైశాఖ్ విజయ్ కుమార్ ఆర్ చాహల్, వీళ్ళు ముగ్గురులో ఇద్దరు. చాహల్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే వైశాఖ్ విజయ్ కుమార్ కూడా ఇక్కడ ఆడిన 2 మ్యాచ్లు కూడా వాళ్ళు గెలిచారన్నమాట. ఆ గెలిచేదానికి కారణం వైశాఖ్ విజయ్ కుమార్. ఒకటి గుజరాత్తో, ఇంకొకటి ముంబైతో లాస్ట్ మ్యాచ్ చూసాము ఎలిమినేటర్. దాంట్లో గెలవడానికి కూడా వైశాఖ్ విజయ్ కుమారే అని చెప్పాలన్నమాట. వేసిన 2 ఓవర్లోనే వికెట్స్ తీసి పెట్టాడు. ఫస్ట్లోనే, మళ్ళీ తర్వాత వేసాడు అనుకోండి, ఫస్ట్ 2 ఓవర్లోనే వికెట్స్ తీసి పెట్టాడు. అలా ఏమైనా చూడాలి. హర్ప్రీత్ బార్ నుంచి విరాట్ కోహ్లీ చూసాము ఇప్పటిదాకా 4 టైమ్స్ అవుట్ చేశాడు. ఏమైనా తనని తెచ్చి ఏమైనా విరాట్ కోహ్లీని తొందరగా అవుట్ చేసి ఏమన్నా వాళ్ళని 180-190 కట్టెడ్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ప్లేయింగ్ 11లో చేంజెస్ ఏం లేవన్నమాట. అండ్ కేఎల్ జెమిసన్ తన బౌలింగ్ మీదనే ఆధారపడింది అనమాట. ఎలాగో అర్షదీప్ సింగ్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఉమర్ జై మంచిగానే పర్ఫామ్ చేస్తాడు, చాహల్, హర్ప్రీత్ బార్ అందరూ, వైశాఖ్ విజయ్, కేఎల్ జెమిసన్ 50 రన్స్కి వెళ్ళాడా మ్యాచ్ వెళ్ళిపోయింది. ఖచ్చితంగా తను రన్స్కి వెళ్తాడు, వికెట్స్ 1-2 తీయొచ్చు. కాకపోతే 50 రన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చూసుకోవాల్సి ఉంటుంది. చహల్కి ఎలాగో రన్స్కి వెళ్తాడు, వికెట్ పడే ఛాన్సెస్ ఉన్నాయనుకోండి. రన్స్కి వెళ్ళినప్పుడు ఒకవేళ కేఎల్ జెమిసన్ 50 రన్స్ ఇచ్చి ఒక వికెట్ కూడా తీయకపోతే చాలా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమన్ సింగ్, జాష్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్ అండ్ నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోనిస్, అజ్మతుల్లా ఉమర్ జై, కేఎల్ జెమిసన్, వైశాఖ్ విజయ్ కుమార్ అండ్ హర్షదీప్ సింగ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా యుజ్వేందర్ చాహల్ ఉండే అవకాశం ఉంటుంది. హర్ప్రీత్ బార్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. చూసుకోవాలి వీళ్ళిద్దరిలో ఎవరు ఉండవాలి అనేది కూడా తను చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ కీ బ్యాటిల్స్ చూసుకుంటే
సాల్ట్ వర్సెస్ అర్షదీప్ సింగ్. ఇప్పుడు దాకా చూసాం మనం ఇంగ్లాండ్ సిరీస్లో అండ్ లాస్ట్ మ్యాచెస్లో కూడా సాల్ట్ వర్సెస్ అర్షదీప్ సింగ్ మంచి కీ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. వీళ్ళిద్దరి మధ్య మంచి వార్ బ్యాటిల్ కూడా ఉండబోతుంది. ఎలా ఉంటుందో మ్యాచ్లో చూడాల్సి ఉంటుంది మనము. అండ్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ జాష్ హజల్వుడ్, వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి కీ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. చూడాలి ఎలా ఎదుర్కొంటాడనే శ్రేయస్ అయ్యర్ హజల్వుడ్ని. అండ్ లాస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్లో కూడా అవుట్ అయ్యాడు. చూడాలి ఎలా తనని రన్స్ చేసి డిఫెండ్ చేస్తాడు అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ విరాట్ కోహ్లీ వర్సెస్ కేఎల్ జెమిసన్, ఒకవేళ హర్ప్రీత్ బార్ లేకపోతే మాత్రం కేఎల్ జెమిసన్ వర్సెస్ విరాట్ కోహ్లీ మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే మనం ఇంగ్లాండ్ సిరీస్లో కూడా న్యూజిలాండ్ సిరీస్లో కూడా చూసాం. మన టెస్ట్ మ్యాచెస్లో విరాట్ కోహ్లీని ఎలా కట్టడి చేశాడు అనేది కూడా. మంచి టాల్ బౌలరు, ఖచ్చితంగా ఆఫ్ సైడ్ ఆఫ్ లైన్ 4th వికెట్ 5th వికెట్లో వేసే ఛాన్సెస్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ కొడదాము అని దాన్ని చేసే అవకాశం ఉంటుంది. చూసుకోవాల్సి ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేసి. అండ్ జాష్ ఇంగ్లీష్ వర్సెస్ కునాల్ పాండే కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుందో చూసుకోవాలి. అది కూడా జాష్ ఇంగ్లీష్కి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ నుంచి కొద్దిగా థ్రెట్ అయితే ఉంది, అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్లేయర్ బ్యాటిల్స్ చూసుకుంటే మాత్రం ఇప్పటిదాకా శ్రేయస్ అయ్యర్ని జాష్ హజల్వుడ్ వచ్చేసి 4 times అవుట్ చేసినాడు అనమాట. చూసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా. అండ్ భువనేశ్వర్ కుమార్ ప్రభ్సిమాన్ సింగ్ ని 4 times అవుట్ చేశాడు, ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక మంచి ప్లేయర్ బ్యాటిల్ అవ్వబోతుంది. అండ్ చహల్ జితేష్ శర్మని 4 times అవుట్ చేశాడు. మయాంక్ అగర్వాల్ ని 7 times అవుట్ చేశాడు. చూసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేసి చహల్. అండ్ హర్షదీప్ సింగ్ చూసుకున్నా కూడా విరాట్ కోహ్లీని 2 times అవుట్ చేశాడు. సాల్ట్ ని 4 times అవుట్ చేశాడు. ఆల్రెడీ మనం కీ బ్యాటిల్లో కూడా చెప్పుకున్నా అదే విషయమే ప్లేయర్ బ్యాటిల్స్లో కూడా వచ్చిందనమాట. అండ్ ప్లే టు వాచర్స్ లిస్ట్లో చూసుకుంటే మాత్రం ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ అండ్ జాష్ హజల్వుడ్ ఉండబోతారు. ఇంకొకరు అది ఎవరంటే జితేష్ శర్మ అని నేనైతే అనుకుంటున్నా. చూసుకోవాల్సి ఉంటుంది అది కూడా ప్లేయర్ బ్యాటిల్స్లో కూడా. అండ్ ప్లే టు వాచర్స్ లిస్ట్లో పంజాబ్ సైడ్ నుంచి శ్రేయస్ అయ్యర్ అండ్ హర్షదీప్ సింగ్, చహల్, వీళ్ళు ముగ్గురు ప్లే టు వాచర్ లిస్ట్లో ఉన్నారు. అండ్ నౌ ఫైనల్ విన్నర్ చెప్పాలంటే ఎవరికైనా టఫ్గానే ఉండబోతుంది. ఈ ఇద్దరు కెప్టెన్లు కూడా ఆల్రెడీ విజయ్ హజారే ట్రోఫీలో ఎదురుపడ్డారు, అక్కడ కూడా శ్రేయస్ అయ్యర్ గెలిచాడు. చూడాలి ఇక్కడ ఏమన్నా రజత్ పాటీదార్ గెలుస్తాడా. అతను ముంబైకి ఆడాడు, ఇతడు మహారాష్ట్రకు ఆడాడు విజయ్ హజారే ట్రోఫీలో. చూసుకోవాలి, ఇది 2nd time అయిపోతుంది వీళ్ళిద్దరు తడపడంలో, అది కూడా ఫైనల్లో. ఇప్పటిదాకా ఆర్సీబీ 4th ఫైనల్ ఇది, అండ్ పంజాబ్కి 2nd ఫైనల్ ఇది. ఎవరు గెలిచినా కూడా ఇదే ఫస్ట్ ఐపీఎల్ కప్పు కొట్టడం జరగబోతుంది. ఎవరు గెలిచినా కూడా ఒక హార్ట్ బ్రేక్ అయితే జరగబోతుంది అనమాట. పంజాబ్ కొట్టిందా ఇక్కడ ఆర్సీబీ వాళ్ళకి హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఒకవేళ ఆర్సీబీ కొట్టినా కూడా పంజాబ్ ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చిన ఛాన్స్ ఇద్దరికి. అండ్ ఆల్రెడీ చూసాం ఆర్సీబీ ఫ్యాన్స్ ఎలా ఉన్నారనేసి. ట్విట్టర్లో వార్స్ కూడా చూసింటారు ఆల్రెడీ. ఒక స్టూడెంట్ అనుకుంటా కర్ణాటక సీఎంకి లెటరే రాశాడు, ఒకవేళ ఆర్సీబీ కప్పు కొడితే మాకు 4th హాలిడే కావాలి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అనేసి. చూసుకోవాలి ఎలా ఉంటారు రా స్వామి మీరంతా ఇట్లున్నారు. అండ్ నాకు తెలిసి ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఎవరు అవ్వబోతున్నారంటే ఆర్సీబీ అవ్వబోతున్నారని నేనైతే ఖచ్చితంగా చెప్తాన్నా. ఈరోజు ఆర్సీబీ మ్యాచ్ గెలుస్తున్నాం అంతే. అది కూడా ఎందుకు అంటారా, వాళ్ళ బౌలింగ్ లైనప్తో చూసుకున్నా వీళ్ళే బౌలింగ్ లైనప్ మంచిగానే పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కంటే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది. ఎందుకంటే చూసాం ఇటువైపు ఎవరున్నారు, విరాట్ కోహ్లీ, సాల్ట్, మయాంక్ అగర్వాల్ ఉన్నారు, అండ్ పటిదర్, 4 members టాప్ 4. ఇటు సైడ్ చూసుకుంటే ప్రభ్సిమాన్ సింగ్ అండ్ ప్రియాన్స్ ఆర్యా, జాష్ ఇంగ్లీష్, శ్రేయస్ అయ్యర్, వీళ్ళ నలుగురిని కంపేర్ చేస్తే ఆర్సీబీ వాళ్ళే కొద్దిగా హెడ్ ఉన్నారన్నమాట. అండ్ మిడిల్ ఆర్డర్లో చూసుకున్న హిట్టర్లు ఇటు సైడ్ ఎవరున్నారు, శశాంత్ సింగ్, మార్కస్ స్టోనిస్ ఉన్నాడు, అండ్ నెహాల్ వదేరా ఉన్నారు. ఇటు సైడ్ చూసుకుంటే మనకు షెఫర్డ్ అండ్ లివింగ్స్టోన్, జితేష్, ముగ్గురు ఉన్నారు. వీళ్ళకి తోడు కునాల్ పాండ్యా కూడా ఉన్నాడు. చూసుకోవాలి ఇది కూడా. అండ్ బౌలింగ్ లైనప్ చూసుకున్న హర్షదీప్ సింగ్ అండ్ కేఎల్ జెమిసన్ అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ ఉండబోతున్నారు ఇటు సైడ్ ముగ్గురు. అండ్ ఆర్సీబీ సైడ్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ అండ్ జాష్ హజల్వుడ్ అండ్ ఎస్ దయాల్ ఉండబోతున్నారు. వీళ్ళ ముగ్గురికి కంపారిజన్ చేస్తే వీళ్ళకే ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది, వీళ్ళకే గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అందుకనేసి నేను ఆర్సీబీ సైడ్ వెళ్తున్నా. జస్ట్ ఒక
5-6% ఆర్సీబీకి ఇస్తాను అనమాట. ఒక 56 ఇచ్చి 44 పంజాబ్కి ఇస్తాను అనమాట. ఇది వాళ్ళ వీడియో. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందే అనుకుంటున్నాను. మీకు నచ్చింటే మాత్రం కొద్దిగా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. పంజాబే గెలుస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి పంజాబ్ అని. నాతో ఏకూపిస్తా అంటే మాత్రం ఆర్సీబీ గెలుస్తుందని లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.